హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు మంచి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా టొమాటోలు, ఉల్లిపాయలు, ఈ విధంగా బెండకాయలు మరియు తెల్లబాయలు, పచ్చిమిరపకాయలు వాష్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని గుప్పెడంతా ఈ విధంగా వేరుశెనగ గుండ్లు కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, టొమాటోలు, బెండకాయ ముక్కలను దోరగా వేయించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇందులోనే నిమ్మకాయలోని సగభాగం అంతా చింతపండు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రోల్ క్లీన్ చేసుకొని ముందుగా వేయించుకున్నటువంటి వేరుశెనగ పప్పులు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ముందుగా దీంట్లో పచ్చిమిరపకాయలు, చింతపండు వేసుకొని మెత్తగా దంచుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు, తెల్లబాయలు కూడా దంచుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయలు కూడా దంచుకున్న తర్వాత లాస్ట్లో అయితే టొమాటోలు వేసుకొని ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుందండి. మనకి ఇప్పుడు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.